హలో అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నాండి. ఇదైతే అరకిలో బాస్మతి రైస్ అయితే ఒక గంట ముందు నానబెట్టుకున్నాండి. ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాము. ఇక్కడ బిర్యానీ స్పైసెస్ అయితే తీసుకున్నాండి. 1 స్పూన్ వరకు సాజీరా, ఒక 4 యాలకులు, 10 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, 2 అయితే బిర్యానీ ఆకులు, కొంచెం ఇది బిర్యానీ ఫ్లవర్ అని ఉంటుందండి అది, ఇంకా జాజి పువ్వు, జాజికాయ అయితే చిన్నది తీసుకున్నాను. ఇది అనాస పువ్వు అండి. ఇది 2 ఇంచుల దాల్చిన చెక్క తీసుకున్నాండి. బిర్యానీ కోసం పెట్టుకున్నాండి నీళ్ళు, దీనిలో వేసుకుంటున్నా. కొంచెం పుదీనా వేస్తున్నాండి. రైస్కి సరిపడా సాల్ట్, నీళ్ళు మరిగినాయండి. ఇప్పుడు ముందుగా ఒక గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ దీనిలో వేస్తున్నా. ఇప్పుడు ఈ రైస్ అయితే 80% ఉడికించుకోవాలండి. రైస్ అయితే ఈ విధంగా ఉడకాలండి. ఇలా 80% ఉడికింది కదండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని తీసేసుకుందాము. నేను ఒక ప్లేట్ పెట్టి తీసుకుంటున్నానండి. మీ దగ్గర హోల్స్ ఉన్న గిన్నె ఉంటే దానిలో తీసేవచ్చు వాటర్ మొత్తం. ఈ రైస్కి ఆ హోల్స్ ఉన్న గిన్నె సరిపోదు కాబట్టి నేను ప్లేట్ పెట్టి వాటర్ మొత్తం తీసేస్తానండి. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని బిర్యానీ గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. దీనిలో మసాలా ఇప్పుడు నేనైతే బిర్యానీ ఇందులో దమ్ ఇద్దాం అనుకుంటున్నానండి. సో దాని గురించి అయితే ముందు ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుందాం. కొన్ని ఆనియన్స్ నేను ఇదే గిన్నెలో చేస్తున్నానండి. ముందు ఆయిల్ వేసుకుందాం. ఇవైతే ఒక 3 ఆనియన్స్ తీసుకుని వేయించుకుందాము. కొన్ని ఆనియన్స్ పక్కన పెట్టుకుంటుందండి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నా బయటికి. ఇవైతే ఒక 7 ఎగ్స్ ఉడకబెట్టుకున్నాయండి. వీటికి చుట్టూ ఇలా ఘాట్లు పెట్టి వేయించుకుందాం. కొంచెం ఆయిల్లో పసుపు వేసి వేయించుకుందామండి. కొంచెం పసుపు వేస్తుంది. ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కొన్ని ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదండి, అవి వేస్తున్నా. కొన్ని పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నా, ఇలా గంటలు పెట్టి వేస్తున్నానండి. ఇవి కొంచెం వేయించుకోవాలి. ఆనియన్స్ అయితే వేగినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు వేసానండి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇవైతే ఒక 2 టమాటాలు, పెద్ద సైజు టమాటాలు అయితే తీసుకున్నాండి. అది ఇలా మిక్సీ పట్టుకున్నాను మెత్తగా. దీన్ని వేసుకున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఈ టమాటా ప్యూరీని. టమాటా ప్యూరీ అయితే ఇగోండి ఈ విధంగా వేగాలి. ఇప్పుడైతే ఇందులో సాల్ట్ వేస్తుందండి. ఈ గ్రేవీకి తగ్గట్టుగానే వేసుకోవాలి. రైస్కి సరిపడా రైస్లో వేసుకోవాలండి సాల్ట్.
గ్రేవీకి సరిపడా గ్రేవీలోనే వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు ధనియాల పొడి అండి, జీలకర్ర పొడి 1 స్పూన్ ఉంటుందండి. ఇది కూడా ఇది బిర్యానీ మసాలా 1 స్పూన్ వరకు వేస్తున్నాను. దీనిలోనే 1 అరకప్పు పెరుగు అయితే తీసుకున్నాండి. దీన్ని ఇలా కలుపుకొని బాగా దీనిలో వేసుకుందాము. ఈ పెరుగు బాగా కలిసే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ ఎగ్స్ ఈ గ్రేవీలో వేసుకుందండి. ఒక్క నిమిషం ఇలా ఉంచితే ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది, మనం వేసిన ఆయిల్ మొత్తం. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆయిల్ చూడండి మొత్తం బయటకు వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు సగం గ్రేవీ ఈ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. కొంచెం పుదీనా, దీనిపైన 1 లేయర్ రైస్ వేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదండి ఆ గ్రేవీ, మళ్ళీ ఇప్పుడు వేసుకుందాము ఈ రైస్ పైన. మిగిలిన రైస్ ఇంకొక లేయర్ వేసుకుందామండి. రైస్ మొత్తం ఇలా సమానంగా పరుచుకుందాము. ఇప్పుడు దీనిపైన పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. అరచెక్క నిమ్మరసం వేస్తుందండి. కలర్ఫుల్గా ఉండడం కోసం ఫుడ్ కలర్ వేస్తుందండి. అలాగే నెయ్యి కొంచెం. ఇప్పుడు ఇది మాడిపోకుండా ఉండడం కోసం మందపాటి ఇలా పెనం అయితే పెట్టుకున్నాండి. దానిపైన ఈ గిన్నెను పెడుతున్నా. దమ్ పెట్టుకుందాము. ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈ ఆవిరి బయటికి పోకుండా ఉండడం కోసం బరువుకి కొన్ని నీళ్లు పోసి ఈ గిన్నెలో పెట్టానండి. 15 నిమిషాలు దమ్ పెట్టాలి. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. అయితే ఇది వెంటనే కలపకూడదండి. ఇప్పుడు మూత తీసి కలపట్లేదు. ఒక 5 నిమిషాలైనా కొంచెం చల్లారే వరకు ఉంచి అప్పుడు కలుపుదాం, లేదంటే ముక్క అయిపోద్దండి రైస్. ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, వేడి వేడిగా ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.